హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన లైక్ ఈ వీడియోను ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? ఇవాళ నేను ఒక మంచి ఆకుకూరని పరిచయం చేస్తా అనుకుంటున్నాను. అదేంటో మీరే చూడండి. చూసారా? ఇది గుర్తుపట్టారా ఏం చెట్టు అన్నది? దీనిని మనం దుంప జాతిగా వాడుకుంటాము, ఆకుకూరగా కూడా వాడుకుంటాము. ఇది చాలా మంచిది. వెనకట మన పెద్దవాళ్ళు వాళ్ళ నుండే దీనిని వాడుతున్నారు. ఈ ఆకుకూరని మన దేశీయ దుంప జాతి ఇది. మీరు పోల్చేసే ఉంటారు కదా ఈ పాటికి. అదేనండి స్వీట్ పొటాటో. అదేముందండి, దీన్ని మార్కెట్లో ఒక గడ్డ తెచ్చి పెట్టుకుంటే అదే మొలుస్తుంది అనుకుంటారు. కానీ అది కాదండి, ఇది దేశీ కందగడ్డ. దీనిని కన్సగడ్డలు అంటారు, స్వీట్ పొటాటో అంటారు, కందగడ్డ అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మేము దీనిని కందగడ్డ అంటాము, చిలకడ దుంప అని కూడా అంటాము. అయితే అది మనకి పైన స్కిన్ ఎర్రగా ఉంటుంది. చూడండి, చూపిస్తా. ఇది పైన స్కిన్ ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. ఇది మన దేశీ కందగడ్డ అన్నట్టు. మీకు చూపించడానికి నేను ఇది తీసిన, మళ్ళీ నాటేస్తే మళ్ళీ నాటుకుంటుంది. ఇది మనకి మార్కెట్లో బాగా దొరుకుతుందండి. ఇది లంబాడీస్ బాగా పండిస్తారు. శివరాత్రి ముందు బండ్లు కట్టుకొని వస్తారు అమ్ముకుంటూ. కిలోకి 50 రూపాయలు ఉంది ఇప్పుడు. ఒకప్పుడు 20 రూపాయల కేజీ ఉండేది. ఇది తినడం వలన వాతమని కొందరు భయపడుతూ ఉంటారు. ఒకటో రెండో గడ్డలు తింటారు. ఇది దృష్టి లోపం ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. కళ్ళు బాగా కనబడితే మంచిది అన్నట్టు. దీనిలో చాలా ఎక్కువ పోషకాలు ఉన్నాయన్నట్టు. ఇప్పుడు మనం రకరకాల మొక్కలు పెంచుకుంటున్నాం కదా. ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి మన మిద్దె తోట అని, మన గార్డెన్లో అని, కుండీలలో కూడా చాలా రకాల ఆకుకూరలు, కూరగాయలు పెంచుకుంటున్నాం కదా. నేను దీనిని మా ఊళ్ళో ఒక ఆవిడ దగ్గర చిన్న మొక్క తెచ్చిన, చిన్న కొమ్మ తెచ్చిపెట్టి నాటిన. ఇంత పెద్దగా అయిపోయింది చూడండి. ఇది ఎంత ప్లేస్ ఉంటే అంత దూరం పాకుతూనే ఉంటుంది. దీనికి ఇసుక ప్రదేశం అయితే మంచిగా గడ్డ బాగా ఊరుతుంది. ఇది 6 నెలల పంట. 6 నెలలకి వస్తుంది పంట, గడ్డ ఊరుతుంది అన్నట్టు. దీనికి ఏ ఫర్టిలైజర్ అవసరం లేదు. ఒక కొమ్మ తెచ్చి పెట్టామంటే అది పాకుతూనే ఉంటుంది. దానికి ప్లేస్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు పాకుతూనే ఉంటుంది. అయితే దీనిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటైతే మన దేశీ కందగడ్డ ఇది. ఇంకొకటి పేరు విన్నా, మార్కెట్లో చూసిన, అది కూడా ఒకటి తెచ్చి పెట్టాలి. దాంట్లో మాత్రం గడ్డ మన బీట్రూట్ ఎర్రగా ఎలా ఉంటుందో లోపల అలా ఉంటుంది. అది కూడా చాలా మంచిది మన వంటికైనా మన కండ్లకి అయినా. అయితే మనకి ఈ దుంప జాతుల గురించి తెలుసు, దుంపల గురించి తెలుసు, గడ్డల గురించి. మన శామగడ్డ, చిలకడ దుంప, కందగడ్డ అన్నట్టు. ఇంకా పులగంద గడ్డ కూడా తెలుసు కదా. వాటి ఆకులు కూడా మనం బాగా వాడుకుంటాం కదా, పప్పులో కానీ ఫ్రైలో కానీ. మనం ఇప్పుడు కందగడ్డ ఆకుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక ఆకుకూరే అండి. ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. మనం చామగడ్డ ఆకులు, అది పులగంద ఆకులు మనం ఎలా వాడుకుంటామో ఇది కూడా అలాగే వాడుకోవచ్చు. చాలా మంచిది ఈ ఆకుకూర. ఇది తోటకూర ఫ్లేవర్ ఉంటుందండి. ఇది చాలా ఆరోగ్యప్రదాయని, ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంది. ఇది మనకి
ఆ దుంపలో ఎలా ఉన్నాయో ఈ ఆకులో కూడా అలాగే ఉంటాయి పోషక విలువలు. ఆకులు మాత్రం ఎవ్వరూ వాడడం లేదు, తప్పకుండా దీనిని వాడండి. ఈ వర్షాకాలంలో ఇలా పురుగు వస్తూ ఉంటుంది చూడండి, ఇలా పురుగు వస్తూ ఉంటుంది. మిగతా కాలంలో ఎక్కువ రాదు పురుగు, ఈ వర్షాకాలంలో మాత్రం ఎక్కువ వస్తుంది. దీనిని ఆకుకూరగా వండుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వండుకునే వాళ్ళు కూడా ఎలా వండుతున్నారో దాన్ని పోషక విలువలు ఎన్ని ఉన్నాయో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా దగ్గర మాత్రం తెల్లగడ్డ ఉందండి, ఈ తెల్ల చిలకడ దుంప. ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. చిన్నగా నేను ఇప్పుడు గడ్డ తీసిన దగ్గర పెట్టిన చిన్న మొక్క, దాన్ని పారుతూ ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి. దీనికి ప్లేస్ ఉంటే చాలండి, ఎంతవరకైనా వెళ్తూనే ఉంటుంది. ఇటు వస్తుంది, ఇంకా అటు గోడ సైడ్ వెళ్ళింది, ఆ గోడ సైడ్ నుండి అటు వెళ్తుంది చూడండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, మేము ఏ కందగడ్డ పెట్టాలి, ఏ రకం పెట్టాలి, ఏది ఆకుకూర తినాలి అని మార్కెట్లో దొరుకుతుంది కదండి కందగడ్డ, అది తెచ్చి పెట్టుకోండి. అదే ఇదండి దేశీ కందగడ్డ. ఇది మాత్రం మార్కెట్లో దొరికేది మాత్రం హైబ్రిడ్ కందగడ్డ అంటారు కదా, అది అన్నట్టు. చాలా ఈజీగా పెంచుకునే మొక్కల్లో ఈ కందగడ్డ కూడా ఒకటండి. మనకి ఎన్నో ఆకుకూరలు మన నేచర్ ఇచ్చింది. ఇది మన తాతలు ముత్తాతలు కాలం నుండే వస్తుంది ఈ కందగడ్డ అనేది. దీని ఆకు అప్పుడు పూర్వీకులు చాలా బాగా ఉపయోగించేవారు, అందుకని వాళ్ళు అన్ని రకాల ఆకుకూరలు తిని వాళ్ళంత స్ట్రాంగ్గా ఉండేది. మనం ఇప్పుడు వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్కు అలవాటయ్యి మనకి చాలా రకాల అనారోగ్యాలు వస్తున్నాయి కదా, అందరికీ తెలిసిందే. ఇది మనం కొమ్మ ఎవరిని అడగనవసరం లేదు, మన మార్కెట్లో దొరుకుతుంది కదా. ఎప్పటికీ 365 రోజులు మార్కెట్లో కందగడ్డ దొరుకుతూనే ఉంది. అన్ని కూరగాయలు, అన్ని ఆకుకూరలు గడ్డల మాదిరిగా ఇది కూడా దొరుకుతూనే ఉంది కదా. ఒకటి గడ్డ తెచ్చి పెట్టుకొని నీళ్ళల్లో నానేస్తే అది మొలకలాగా వస్తుంది. అప్పుడు మనం భూమిలో కానీ కుండీలో కానీ ఎక్కడ పెట్టుకున్నా అది చాలా బాగా మొలుస్తుంది. ఇంత గుబురుగా అవుతుంది, ఇంత బుష్ లాగా తయారవుతుందండి. ఈ మొక్క పెట్టిన తర్వాత పొమ్మన్నా పోదండి, దీనికి సాగు అనేదే ఉండదు, బాగా పాకుతూనే ఉంటుంది. ఇది పెరిగిన తర్వాత మాత్రం ఆకులను వాడండి, చాలా మంచిది ఈ ఆకులు. ఇది కూడా ఒక ఆకుకూరేనండి. నేను ఇది పప్పులో వేద్దాం అనుకుంటున్నాను. నేను ఒకసారి టమాటాలో కూడా వేసిన, ఇది చాలా టేస్ట్గా ఉంది, మన తోటకూర ఫ్లేవర్ ఇది. ఇలా ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క పోషక విలువలు ఇచ్చిండు ఆ భగవంతుడు. ఇలా రోజుకొక ఆకుకూర తింటూ ఉంటే మన బాడీ మన కంట్రోల్లో ఉంటుందండి. రకరకాల మెడిసిన్ లాగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి, మందులు తయారు చేస్తున్నారు. అలాగే రకరకాల ఆకుకూరల్లో ఒక్కొక్క గుణం ఉంటుంది. ఇలా వీడియో చేసి పెడితే నమ్మకం అనేది, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. అరే ఇది కూడా తినొచ్చా, ఈ ఆకుకూర కూడా అని చాలామంది దీనికి కూడా అలవాటు పడతారు. దీనిని ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలని మీరు అడగవచ్చు. దీనిని పప్పులో వేసుకోవచ్చు, మన పాలకూర, గోంగూర, చుక్కకూర అవన్నీ వేస్తాం కదా పప్పులో, ఇది కూడా అలాగే వేసుకోవచ్చు పప్పులో. మన టమాటా వేసి కూడా వండుకోవచ్చు దీన్ని. ఇదంతా మన పూర్వీకులు మనకిచ్చిన సంపద అండి. కానీ మనం ఇప్పుడు వీటి వల్ల మరుగున పడ్డామని తెలుస్తుంది. మనకి ఏ మార్కెట్లో చూసినా కూడా తోటకూర, గోంగూర, పాలకూర ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి కదా.
ఇప్పుడు ఇవి మనం తినడం స్టార్ట్ చేస్తే మాత్రం మార్కెట్లో ఈ ఆకుకూర కూడా వస్తుంది. మన పూర్వీకుల నుండి వచ్చిన ఆకుకూర, ఇది ఒక ఆకుకూర, ఇది కూడా తినాలి అని మీకు పరిచయం చేస్తున్నాను. ఇది తినే వాళ్ళు మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మేము కూడా తింటాము వండుకొని అని. నాకు కూడా సంతోషం అవుతుంది కదా, ఎందుకంటే నాలాగా కూడా ఆరోగ్యమైన ఆకుకూరలు తింటున్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. నాలాగా మీరు కూడా ఇలా చాలా రకాల ఆకుకూరలు మన పూర్వీకులు మనకి అందించిన ఆకుకూరలు తిని ఆరోగ్యంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చేదాకా చూసి, అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టే బదులు ఆ మెడిసిన్స్ వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చేసే బదులు ఇలా మనం చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి మన అందుబాటులో, అవన్నీ వండుకొని తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఇంత హోల్ కూడా లేదు, దీనికి పురుగు అనేది లేదు. ఇలాంటి ఫ్రెష్ కూరలు తింటే మనకి ఎంత ఆరోగ్యం అండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొకరికి షేర్ చేయండి, షేర్ చేయకుండా చెప్పండి, అలా కూడా ఉపయోగమే కదా చెప్పడం వల్ల. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. బాయ్.